క్రీస్తునందు ప్రియులైన దేవుని వారులకు ఘనుడైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియచేస్తా ఉన్నాను. హాయ్ అండి, ఎలా ఉన్నారు? ప్రతిరోజు దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుచున్నాను. 79వ స్వతంత్ర వేడుకలు జరుపుకుంటున్నటువంటి నేటి భారతావనిలో క్రైస్తవునిగా జీవిస్తూ అనేక ఆత్మల సంపాదనలో ప్రయాసపడుతున్నటువంటి అనేక మంది సేవకులు అనేక ప్రయత్నాలు చేస్తూ దేవునికి అనేకులను పరిచయం చేస్తూ ఉన్నారు. వారిలా కాకపోయినా ఏదో నాకు తెలిసిన 4 మాటలు నా వారికి అందించాలనేటువంటి చిన్న ఆశతో ఈ పరిచర్యను ప్రారంభించాను. నేనేదో గొప్ప సేవకుడినో గొప్ప బోధకుడినో కాదు, కానీ నాకు దొరికినటువంటి నా ప్రభువును మీకు కూడా పరిచయం చేయాలని, ఆయన ఉచితమైన గొప్ప దీవెనలు మీరు కూడా పొందుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియ దేవుని ప్రజలారా, నేటి దిన వాక్యాన్ని చదువుకుందాము. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాము. క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనుకుడి. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను తెలియచేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఒకటి, యేసుక్రీస్తు ప్రభుల వారు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. రెండవదిగా, స్వతంత్రులుగా పిలువబడినటువంటి మనము స్థిరముగా ఉండాలి అనేటువంటి విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. మూడవదిగా, ఒకవేళ మీరు దాస్యం అనేటువంటి కాడి క్రిందకు చిక్కుకుంటారేమో, అందును గురించినటువంటి జాగ్రత్త అవసరము అని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఒకటి, యేసుక్రీస్తు ప్రభుల వారు మనలను స్వతంత్రులుగా చేశాడనేటువంటి సత్యాన్ని చెప్తున్నాడు. రెండవదిగా, రక్షించబడినటువంటి మనము స్థిరముగా నిలిచి ఉండాలని తెలియచేస్తున్నాడు. మూడవదిగా, మరలా ఆ పాపం అనేటువంటి బానిసత్వం క్రిందకి వెళ్ళొద్దని చాలా కరాఖండితిగా చెప్తూ ఉన్నాడు. కనుక ఈ ప్రాముఖ్యమైనటువంటి విషయాలు గలతీ సంఘానికి అపోస్తలుడైన పౌలు వ్రాయడానికి గల కారణం ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి కొంతమంది విశ్వాసులు నూతనంగా భక్తి చేస్తున్నటువంటి వారికి దుర్బోధను ప్రకటించడం ప్రారంభించారు. అయితే నూతనంగా రక్షించబడినటువంటి గలతీ ప్రజలు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన తరువాత తమ విశ్వాస ప్రయాణంలో చాలా త్వరగా వెనుతిరగడం, భిన్నమైనటువంటి బోధల చేత ఆకర్షించబడడం, ఆత్మీయతలో నుండి దిగజారిపోవడం, ఇలాంటి పరిస్థితులను అపోస్తలుడైన పౌలు విన్నప్పుడు అక్కడున్నటువంటి గలతీ సంఘానికి, ఆ పరిసర ప్రాంతాలలో రక్షించబడినటువంటి వారికి ఒక అమూల్యమైనటువంటి ఉత్తరాన్ని వ్రాయడానికి ఇష్టపడ్డాడు. క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కనుక నేడు చదివినటువంటి వాక్యాన్ని మనము క్షుణ్ణంగా పరిశీలన చేస్తే 3 విషయాలలో మొదటి మాట, క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు అనగా బానిసత్వపు సంఖ్యల నుండి మనలందరినీ విడిపించాడు. పాపములో బంధించబడిన మనలను, శాపమును అనుభవిస్తున్న మనలను, చీకటి కార్యాలతో నింపబడిన మనలను, అంధకార సంబంధమైనటువంటి క్రియలతో నడిపించబడుతున్నటువంటి మనలను విడుదల చేశాడు. విడుదల చేయడమే కాదు, తాను ప్రేమించినటువంటి తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా దేవుడు మనలను చేశాడని కొలసీలకు రాసిన పత్రికలో కనబడుతూ ఉంటుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, పాపాంధకారంలో కూరుకుపోయినటువంటి మనలను, అంధకార సంబంధమైన క్రియల చేత ప్రబలుతున్నటువంటి మనలను, అంధకార సంబంధమైనటువంటి పరిస్థితులలో కొట్టుమిట్టాడుతున్నటువంటి మనలను ఆయన విడుదల చేసినటువంటి గొప్ప మహాదేవునిగా కనబడుతూ ఉన్నాడు. ఆ కుమారుని యందు మనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది.
పాప క్షమాపణ ఎవరి వలన కలుగుతుందట? ప్రియ యేసుక్రీస్తు ప్రభుల వారి వలన కలుగుచున్నది. ఆయన మనలను స్వతంత్రులుగా చేస్తూ ఉన్నాడు. పాపంలో బంధించబడినటువంటి మనలను స్వతంత్రులుగా మనల్ని ఏర్పాటు చేయడానికి ఇష్టపడుతున్నాడు. అపోస్తల కార్యగ్రంథము 13వ అధ్యాయము 38వ వచనంలో, కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాప క్షమాపణ ప్రచురమగుచున్నది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:7లో మాట్లాడుతూ అంటున్నాడు, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రేమ యందు అనగా ఆయన రక్తము వలన విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. 1 పేతురు పత్రిక 1:19లో, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితిరి. చూసారా? అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మనలను స్వతంత్రులుగా చేయడానికి ఎంత ప్రణాళికను కలిగి ఉన్నాడో, తన అమూల్యమైనటువంటి రక్తము చేత, తన పరిశుద్ధమైనటువంటి రక్తము చేత మనలను స్వతంత్రులుగా చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అంటే మనము బంధించబడిన వారిగా ఉన్నప్పుడు, మనము శాపములో ఉన్నప్పుడు, మనము అంధకార సంబంధమైనటువంటి క్రియలలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు ఆయన మనలను ప్రేమించి తన రాజ్య నివాసులుగా చేశాడు. ఇందును బట్టి మనము దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సినటువంటి వారమై ఉన్నాము. కనుక ఈ ఉదయకాల సమయంలో ప్రియ దేవుని సంగమా, మనము మన ఆత్మీయ జీవితము ఏ రీతిగా ఉందో గమనించాల్సినటువంటి వారమై ఉన్నాము. నిజమే, క్రీస్తు మనలను విమోచించాడని, క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేశాడని, ఏ పాపమైతే ఇంతకుముందు ఏలుబడి చేసిందో అట్టి పాపము నుండి, అట్టి శాపము నుండి, అట్టి మరణము నుండి దేవుడు మనలను విడిపించాడు అనేటువంటి విషయాన్ని ఎంతమంది గ్రహించగలుగుతున్నారు? ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ నీవు ఈ విషయాన్ని గ్రహించగలిగితే నీవు నిజముగా ధన్యురాలువే. క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేశాడు. కాబట్టి స్వతంత్రులుగా పిలువబడినటువంటి మనము, స్వాతంత్రం అనుభవిస్తున్నటువంటి మనము స్థిరముగా ప్రభువులో ఉండాలని పరిశుద్ధాత్మదేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. స్థిరముగా అంటే కదలని వారిగా, అనగా విశ్వాసంలో నిలకడ కలిగినటువంటి వ్యక్తులుగా జీవించాలని పరిశుద్ధాత్మదేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. మూడవదిగా, ఒకవేళ మరలా తిరిగి వచ్చినటువంటి ఆ పాప స్వభావాన్ని ధరించుకుని తిరిగి వచ్చినటువంటి ఆ పాపపు బానిసత్వంలోనికి మరలా వెళ్ళిపోతారేమో, అందుని గురించినటువంటి జాగ్రత్త మీకు అవసరమని మనలను హెచ్చరిస్తూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం ఉంటున్నటువంటి మనము ఎలా ఉంటున్నామో ఆలోచిద్దాము. ఎందుకంటే ఆయన మనలను విమోచించాడు కనుక మనము ఆయనలో స్థిరముగా ఉండాలి. అంత మాత్రమే కాదు, విమోచించబడినటువంటి మనము మరలా పాపపు సంఖ్యలతో, పాప సంబంధమైన క్రియలలోనికి వెళ్ళడానికి దేవుడు ఎంత మాత్రము కూడా ఇష్టపడడం లేదు. నీవు పిలువబడినటువంటి పిలుపునకు తగినట్లుగా జీవించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం వింటున్నటువంటి నీవు ఎలా ఉన్నావు? మంచి ఆత్మీయతలో నువ్వు జీవించడానికి ఇష్టపడుతున్నావా? దేవుని కృపను బట్టి నువ్వు నిజముగా అట్టి స్వాతంత్రాన్ని పొందుకున్నావా? అంటే నీవు పాపము నుండి విడుదల పొందావా? పాప సంబంధమైన జీవితాన్ని విడిచిపెట్టావా? నీవు విడిచిపెట్టగలిగితేనే స్థిరముగా ఉండగలుగుతావు. లేదంటే మరలా బానిసత్వపు జీవితంలోనికి వెళ్ళిపోవడానికి ఎక్కువగా అవకాశాలు కనబడుతూ ఉంటాయి. కనుక ఈ ఉదయకాల సమయంలో క్రైస్తవ్యం ఎలా ఉందయా అంటే, నేటి దినాన అందరూ మందిరాలకు వెళుతున్నారు, అందరూ దేవునిని ఆరాధిస్తూ ఉన్నారు, అందరూ దేవునికి విలువైన కానుకలను ఇస్తూ ఉన్నారు. అయినప్పటికీ
వారి జీవితంలో నిజమైనటువంటి విడుదలను పొందలేని వారిగా కనబడుతున్నారు. నిజమైనటువంటి స్వాతంత్రమును అనుభవించలేని వారిగా ఉంటున్నారు. దానికి అనేక రకములైనటువంటి కారణాలు ఉండవచ్చేమో, కానీ లేఖనాలు తెలియచేస్తున్నటువంటి విషయం ఏంటంటే, క్రీస్తు మూలముగా పుట్టినవాడెవడును పాపము చేయజాలడు. మరొక మాటను కూడా మీకు తెలియచేయడానికి ఇష్టపడుతున్నాను. ప్రియ దేవుని సంగమా, లోకంలో ఉన్నవాని కంటే మనలో ఉన్నవాడు బలవంతుడైనటువంటి వాడు. లోకంలో ఉన్నవాని కంటే మనలో ఉన్నవాడు సర్వశక్తిమంతుడు. అలాంటి సర్వశక్తిమంతుడిని కలిగి ఉన్నటువంటి మనము మరలా పాపపు బానిసత్వంలోనికి వెళ్ళిపోవడానికి ఇష్టపడుతున్నాం. ఒకప్పుడు విడిచి వచ్చినటువంటి ఆ పాపమును మరలా జరిగించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నాం. కనుక ప్రియ దేవుని విశ్వాసి, ఒకసారి ఆలోచిస్తావా? నీ ఆత్మీయ జీవితం ఎలాగుందో? ఎన్నో విషయాలలో బంధించబడిన నీవు, ఎన్నో విషయాలలో బానిసత్వపు సంఖ్యలలో ఉన్నటువంటి నీవు ఈ ఉదయకాల సమయంలో నీవు పరిపూర్ణమైన విడుదల పొంది నీవు ఒక స్వాతంత్రాన్ని సంపాదించాలని, దేవుడిచ్చేటువంటి ఆ స్వాతంత్రాన్ని పొందుకోవాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవునిని అంగీకరించడానికి నువ్వు సిద్ధపడుతున్నట్లయితే నాతో ఈ చిన్న ప్రార్థన చేయగలుగుతావా? అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. మహాగణుడు అయిన తండ్రి, నీ పరిశుద్ధమైన మహోన్నతమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి అమూల్యమైనటువంటి విషయాలు తెలియచేస్తూ ఉన్నాడు. భక్తి జీవితంలో నుండి వెనుకడుగు వేస్తున్నటువంటి విశ్వాసులతో, భక్తి జీవితంలో నుండి దిగజారిపోతున్నటువంటి విశ్వాసులతో, ఆచార సంబంధమైన అలవాట్లతో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఆ ప్రజానికానికి శ్రేష్టమైనటువంటి మాటలు తెలియచేశాడు. ప్రభువా, అట్టి మాటలు విన్నటువంటి మేమును ఈ ఉదయకాల సమయంలో, అయ్యా మీరు మమ్ములను స్వతంత్రులుగా చేశారని విన్న మాట మాకు చాలా సంతోషాన్ని ఇచ్చిందయ్యా. నిజమే, ఒకప్పుడు అనేక రకములైనటువంటి బంధకాలతో బంధించబడ్డాము. కానీ ఈరోజు అయ్యా నీ ప్రియ బిడ్డలముగా, ఈరోజు నీ ప్రియ పిల్లలముగా ముద్ర వేశారు. అయ్యా మీరు మమ్మలను రక్షించుకున్నారు, అందుని బట్టి స్తోత్రాలు. ఇంకా రక్షించబడని వారు ఎవరైనా ఉన్నట్లయితే, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నట్లయితే వారికి కూడా ఆ రక్షణ భాగ్యాన్ని కలుగచేయండి, ఆదరించండి, కృప చూపించండి. మహాదేవునిగా వారి జీవితంలోని రక్షణ కార్యం కలుగు చేయమని, ఈ ఉదయకాల దీవెనలతో నింపమని, అయా పాపలోకంలోనికి అడుగు పెడుతున్నటువంటి మమ్మలను పరిశుద్ధపరచండి. పాపం అనేది మా జీవితంలో ఏలుబడి చేయకుండానట్లుగా మమ్మలను స్వతంత్రులుగా ఉండడానికి ప్రభువా మీరు మా మీద ముద్రలు వేయమని మమ్మలను నీ చేతులకు అప్పగించుకుంటూ ఈ ఉదయకాల దీవెనలతో మమ్మల్ని అందరినీ నింపమని యేసుక్రీస్తు వారి అధికారం కలిగిన నామంలో ఈ మనవులని అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఈ దినమంతయు మనందరికీ తన రాకడ కొరకు ఎదురు చూస్తున్నటువంటి సర్వలోక పరిశుద్ధులకును సదా తోడే నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, మీ ప్రార్థన అవసరాలు మాకు తెలియచేయండి. మేము మీ కొరకు తప్పక ప్రార్థిస్తాము. మరి మీరు కూడా ప్రార్థించాలని, ప్రార్థనలో ఎదగాలని, వాక్యములో ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. మా అడ్రస్ పాస్టర్ కె శ్యామ్ సురేష్, సర్వోన్నతిని మహిమ మందిరం, కలదిండి 521344. మా సెల్ నంబర్ 9390177778 మరియు 9395555446. ప్రభు కృప మీకు తోడే నడిపించునుగాక. ఆమేన్.